గుహలో నక్క నివసిస్తుంది. ఒకరోజు ఉదయాన్నే అది ఆహారపు వేటలో బయలుదేరింది. ఇంతలో ఆకలితో ఉన్న ఒక సింహం ఆ వైపు వచ్చి గుహను చూసింది. ఉదయం నుండి చూస్తున్నా, నాకు ఆహారం దొరకకుండా ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు. నేను ఆకలితో పడిపోయేటట్టు ఉన్నాను. ఈ గుహలో ఏదైనా జంతువు ఉంటే తింటాను అని సింహం భావించి గుహలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి నక్క తన నివాసమైన గుహ వద్దకు వచ్చి సింహం అడుగుజాడలను గుర్తించింది. ఈ అడుగుజాడలను బట్టి నాకు అపకారం చేసే శత్రువులు ఈ గుహలో ప్రవేశించినట్లున్నారు. ఇప్పుడు నేను గుహలోకి వెళితే ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి తెలివిగా వ్యవహరించాలి అని మనసులో అనుకుంది నక్క. కొద్దిసేపు ఆలోచించిన తరువాత నక్కకు ఒక మంచి ఉపాయం తట్టింది. ఉపాయం ప్రకారం గుహతో మాట్లాడసాగింది. ఓ గుహ, ఈరోజు మౌనంగా ఉన్నావెందుకు? నేను ప్రతిరోజు లాగానే మాట్లాడేదానివి కదా. ఈరోజు నీకేమైంది అని గుహను ప్రశ్నించింది నక్క. నక్క మాట్లాడుతున్నదేమిటో సింహానికి అర్థం కాలేదు. గుహలు ఎక్కడైనా మాట్లాడతాయా? అయినా నేను మాట్లాడకపోతే నక్క గుహ లోపలికి రాదు. నోటి వద్దకు వచ్చిన ఆహారం దూరం అవుతుంది. తెలివిగా వ్యవహరించాలి అని భావించింది సింహం. ఇంతలో నక్క తిరిగి ఏదో మాట్లాడింది. అందుకు సింహం బదిలిస్తూ, అదేం కాదు మిత్రమా, నీకంటే నాకెక్కువ ఎవరు, గుహ లోపలికి రా అని సింహం అన్నది. సింహం మాటలు విన్న నక్క గుహ లోపల తనకు హాని చేసేవారు ఉన్నారని తెలుసుకుంది. లోపలికి వెళితే ఆ క్రూర మృగానికి తాను బలికాక తప్పదని భావించిన నక్క వెనుతిరగకుండా పరుగులు తీసి సుదూర ప్రాంతానికి వెళ్ళి ప్రాణాలను రక్షించుకుంది. అడవికి రాజు అనుకున్న సింహం సైతం తన తెలివి తక్కువతనంతో నోటి వద్దకు వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకుంది. నక్క తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకుంది. నీతి: మనం ఏదైనా ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించి ఆ ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి.